యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించారు కలెక్టర్. వంట మనుషులకు బదులు విద్యార్థులను వంట పనికి వినియోగించడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులపై రాగి జావ పడి గాయాలయ్యాయి. సామ్యూల్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సామ్యూల్ అనే విద్యార్థి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ప్రిన్సిపల్ పై ఇటు ఉన్నతాధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు అధికారులు ఏమైనా స్పందించారా పుల్లారావు? నిన్న ఉదయం 7:30 ప్రాంతంలో నా సంస్థ నారాయణపురం మండలం సర్వేల్లో అంటే ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించేసి ఒక విద్యార్థిపై మాత్రము రాగి జావ పడ్డ ఘటన మాత్రము జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గురుకులాల్లో విద్యార్థులకు సంబంధించి మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పి ఒక ప్రభుత్వం చెప్తుంటే ఈ విధంగా విద్యార్థులకు గాయాల పాలు కావడం మాత్రము సర్వత్రా కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈ విషయానికి సంబంధించేసి కలెక్టర్ ఇదే విషయానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయడం, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పేసి సంబంధిత నారాయణపురం ఎంఈఓకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ విషయానికి సంబంధించి ఎంఈఓ శ్రీనివాస్ ఆ యొక్క సర్వేల్ గురుకుల పాఠశాలకు వెళ్ళేసేసి జరిగిన విషయంపై మాత్రం పూర్తి స్థాయిలో ఆరాధించిన పరిస్థితి ఉంది. కాకపోతే నేను వచ్చిన వార్తల నేపథ్యం ఏంటంటే ఆ విద్యార్థులతోటి ప్రిన్సిపాల్ ఈ విధంగా అంటే పనులు చేయిస్తున్నాడు, వంట పని చేయిస్తున్నాడు, దానివల్ల ఈ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు అయితే అదేవిధంగా తల్లిదండ్రులు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయానికి సంబంధించి శ్రీనివాస్ విచారణ జరిపించిన నేపథ్యంలో ఆ స్కూల్లో అంటే చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే ఇప్పుడు ఆ గాయపడ్డ సామేలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్న విషయాల ప్రకారము అక్కడ మాత్రము విద్యార్థులు ఏ మాత్రం పనులు చేయట్లేదని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి అంటే 600 మంది చదువుతున్నటువంటి హాస్టల్లో ఈ పాఠశాలకు సంబంధించేసి దాదాపు ఒక 10 మంది వరకు కూడా వంట మనుషులు ఉన్నారు. అది కూడా ప్రైవేట్ సిబ్బంది అంటే కాంట్రాక్ట్ బేసిస్ సిబ్బంది కూడా వర్క్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో నిన్న ఉదయం విద్యార్థుల కోసమని అల్పాహారం అందించే నేపథ్యంలో వాళ్ళు వంటగదిలో ఈ యొక్క రాగి జావ తయారు చేసుకొని ఆ విద్యార్థులు అంటే ఆ యొక్క దాంట్లోకి తీసుకొచ్చేసి కిచెన్ లో తీసుకొచ్చి వాళ్ళని విద్యార్థులకు ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొస్తున్న క్రమంలో అంటే ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క రాగి జావను ఉన్నటువంటి ఆ యొక్క పాత్ర తీసుకొస్తున్న క్రమంలో పక్కనే అంటే రాగి జావను పైన పెట్టే సమయంలో ఆ సమయంలోనే ఆ గిన్నె అనేది గోడకు తగలటం వల్ల ఒక్కసారి రాగి జావ అనేది ఉలికిపోవడం జరిగింది. అదే సమయంలో సామేల్ అనే విద్యార్థి ఆ యొక్క ప్రదేశంలో ఉన్న అతనిపై ఆ యొక్క రాగి జావ అనేది పడిందని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి శ్రీనివాస్ కూడా ఎంక్వైరీ జరిగా అదే విషయం కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో అంటే ప్రమాదవశాత్తు జరిగింది తప్ప అంటే విద్యార్థులతో మాత్రం ఎలాంటి పనులు చేయించట్లేదని చెప్పేసి కూడా శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. సో ఇదే విషయానికి సంబంధించి సంబంధిత ప్రిన్సిపాల్ వివరణ ఇంకా ఈ విషయానికి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. కారణం ఏంటంటే దీనికి సంబంధించి వార్డెన్ ఉంటాడు, అదేవిధంగా ఆ కిచెన్ కు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, వంట మనుషులు ఉంటారు, వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ విషయంలో నన్ను లాక్కడం కూడా సమంజసంగా లేదని చెప్పి కూడా ప్రిన్సిపాల్ చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇది విషయాన్ని మాత్రం కలెక్టర్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నాడు. సో ఎంఈఓ విచారణ జరిపిన తర్వాత అంటే ఇప్పుడు విచారణలో ఈ విషయాలు తెలిసాయి కాబట్టి తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి. కాకపోతే ప్రజెంట్ గా గాయపడ్డ విద్యార్థి సామేల్ మాత్రము హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి సంబంధించి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి కూడా వైద్యులు సూచించిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో సామేల్ తో పాటు అతని పక్కనే ఉన్నటువంటి మదన్ అనే విద్యార్థి కూడా స్వల్ప గాయాలు కావడం జరిగింది. అదేవిధంగా ఆ వంట మనిషిగా ఉన్నటువంటి ఇందిరమ్మ కూడా గాయాలైన పరిస్థితి నెలకొంది. వీరి పరిస్థితి కూడా ఏమాత్రం ఆందోళనకరంగా లేదు, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. జరిగిన ఘటనపై మాత్రం వెంటనే కలెక్టర్ స్పందించారు. అదేవిధంగా ఎంఈఓ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఎంఈఓ విచారణ జరిగిన తర్వాత కూడా అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించట్లేదని మాత్రం కూడా ఎంఈఓ చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ పుల్లారావు.